గవర్నమెంటు డైరెక్షన్లో ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా ఎయిర్పోర్ట్కి వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, ప్రత్యేకంగా వాళ్ళకి ఫ్లైట్లు పెట్టింది. ఇంతకుముందు చెప్పినా కదా, ఫ్లైట్లు ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్స్ పెట్టి ఇక్కడ తీసుకొచ్చి, అంటే టికెట్స్ కస్టమర్సే పెట్టుకున్నారు. కొందరికి లేని వాళ్ళకి నేనున్నా కదా కాబట్టి నేను ఉండే దగ్గర మటుకు నేను ప్రతి ఒక్క ఫ్లైట్లో కూడా 4-5 మందికి ఫ్రీ పెట్టించిన నేను. ఒక 5 KD అట్లా ఎక్స్ట్రా పెట్టి టికెట్కి, ఎందుకంటే కొన్ని ప్యాసింజర్స్ తగ్గినప్పుడు మళ్ళీ మనం ఎగేయాల్సి వస్తుంది. ఏదైనా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనుకో, దానికి మళ్ళీ మనం 4-5 ఎవరన్నా ఉంటారు కదా, ఇబ్బంది, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి, హెల్ప్ చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేస్తూ కనీసం 10 ఫ్లైట్లు పంపించిన నేనే ప్రతి ఒక్క దాంట్లో కూడా 5 మంది 6 మంది 10 మంది ఏపీఎన్ఆర్టీ తరఫున రిక్వెస్ట్ చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి మన నాయకులు కానీ ఎమ్మెల్యేలు కూడా ఎంతోమంది రిక్వెస్ట్ చేశారు. కొందరు ఇబ్బందులు, కరోనా టైం, వర్క్ లేదు, డబ్బులు లేదు, ఏదో ఇక్కడ యువతలకు పోతే ఏదో బంధువులన్నా చూసుకుంటామనే ఒక ఆతృతతో ఉన్నారు అందరూ. వాళ్ళకందరికి కూడా సపోర్ట్ చేస్తూ పంపించినాం. ఇక్కడికి వచ్చినాక ప్రత్యేకంగా వాళ్ళకు వచ్చిన స్నాక్స్ ఇచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బస్సులు పెట్టి క్వారంటైన్ తీసుకొని పోయి పూర్తి అయినాక వాళ్ళకి వెళ్ళే టైంలో మళ్ళీ డబ్బులు కూడా ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చినారు, వాళ్ళ ఇంటికి చేర్పించి. ఏ విధంగా చేసినారని చెప్పాలి, మీకు తెలియదే ఉంది. ఆ విధంగా చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పినారు, బాగా చేసినారు శభాస్ అని. కరోనా టైంలో ప్రత్యేకంగా ఆయన